హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. ముందుగా అందరికి ప్రోదినామ ఉగాది శుభాకాంక్షలు. బిలేటెడ్ హ్యాపీ ఉగాది టు ఆల్ అండి. ఈ రోజు అయితే ఉగాది సెలబ్రేషన్స్ వీడియో అండి. ముందుగా మనం ఫెస్టివల్ అంటే ఇల్లంతా తుడుచుకోవాలి కదా. సో ఎర్లీ మార్నింగ్ లేసి విహాన్ లేవక ముందే లేచేసి ఇల్లంతా తుడుచుకొని స్నానం చేసిన తర్వాత ఇలా ప్రసాదానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగబాయలు నానేసుకున్నాను. ఇంక ఇక్కడ గోధుమ పిండి మైదా పిండి రెండు అయితే పెట్టుకున్నానండి. ఇంకా పాలు కూడా కాంచుతున్నాను. అలాగే ఉగాది పచ్చడి కోసం చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చూసారా, విహాన్ అయితే ఇంకా పడుకో ఉన్నాడు. ఇంకా ఆలోపు మేము పిండి కలిపే లోపల విహాన్ కూడా లేచేశాడు. విహాన్ లేచిన తర్వాత ఇంకా విహాన్కి కూడా స్నానం చేయించాను. హ్యాపీ ఉగాది టు ఆల్. బాయ్ బాయ్. ఇంకా విహాన్ స్నానం చేసిన తర్వాత ఇంకా పూజా సామాగ్రి అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. దీపాలు, పటాలు అన్నీ అయితే క్లీన్ చేసి ఆల్రెడీ దీపాలు అయితే అయిపోయాయి. ఇంకా పటాలు కూడా క్లీన్ చేసి పసుపు కుంకుమ గంధము కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా దాని తర్వాత మనకి ఉగాది అంటే మెయిన్ మామిడాకులే కదా. ఈ మామిడాకులు ఈ కొన్ని వచ్చి ఇక్కడ 30 రూపీస్ అండి. అదే ఊర్లో ఉంటే హ్యాపీగా మన తోటలో నుంచి మనమే తెచ్చుకొని పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ 30 రూపీస్ అయితే తీసుకున్నారు దానికి. నెక్స్ట్ అయితే మామిడాకులు కుడుతున్నామండి. ముందైతే ఊర్లలో ఉన్నప్పుడు కొత్త పరక ఉంటుంది, కొత్త చీపురు ఉంటుంది కదా, వాటితో ఆ పుల్లలతో అయితే పెట్టేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి అవి ఉండవు కాబట్టి స్టాబ్లర్ అయితే వేసేస్తున్నామండి. చూసారా, అట్లా స్టాబ్లర్ వేసేస్తే ఇంకా బయటికి రాకుండా ఉంటది. ఇలా అయితే ఇంకా మొత్తం సెట్ చేసేసుకున్న తర్వాత ఇంకా గుమ్మానికి అయితే కట్టేస్తున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఉగాది? నాకైతే ఉగాది అంటే ఫస్ట్ మామిడాకులు, వేపూత ఇవే గుర్తొస్తాయి ఖచ్చితంగా. సో ఇలా గుమ్మానికి అయితే మామిడాకులు కట్టేస్తున్నాము. ఇలా కట్టుకునే లోపల మనకి లోపల శనగబ్యాళ్ళు అనేది రెడీ అయిపోయింది. ఈ లోపు మేము ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. అది వచ్చి చింతపండు రసంలో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, పెప్పర్ అయితే కారానికి, సాల్ట్ అయితే ఉప్పు ఉప్పుదనానికి, నెక్స్ట్ వచ్చేసి తీయదనానికి వచ్చి బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చేదుకు వేపూత. ఇలా 6 రుచులు కలవాలి కాబట్టి మనం 6 రకాలుగా వేసాము. నెక్స్ట్ వగరుకు మామిడి. ఇలా 6 రకాలు కలిపింది మనం ఉగాది రోజు తినాలి అంటారు కాబట్టి ఇలా 6 రుచులు కలిగిన చట్నీ అయితే రెడీ చేసామండి, పచ్చడి. ఇక్కడ విహాన్ అయితే మిక్స్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఈలోపు మనకి శనగబాయలు ఉడికిపోయాయి కాబట్టి అవి వడేసుకున్నాను, అంటే నీళ్ళంతా పోయేలాగా వడేసుకొని ఇలా ఇంకా అవి తీసుకొని మిక్సీ జార్కి అయితే వేసేసుకుంటున్నాను. శనగబాయలు ప్లస్ బెల్లం రెండు వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మామూలుగా అయితే ఊర్లో అయితే జస్ట్ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు రెండింటిని వేసి రోట్లో వేసి రుబ్బేవాళ్ళు. బట్ ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాము. ఇలా మిక్సీలో వేసిన తర్వాత మనకి కొంచెం స్మూత్నెస్గా వస్తుంది కదా, అంటే జారుడు లాగా వస్తుంది కదా, అందుకోసం అని అయితే పెనంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇది కలుపుకుంటూ ఉంటే స్ట్రక్చర్ అనేది గట్టిగా వస్తుంది. అప్పుడు మనకి బొబ్బట్లు అనేవి నీట్గా వస్తాయి. మా పూజ అయితే ఇప్పుడు చూపిస్తున్నానండి. గుమ్మానికి ఇట్లా మామిడాకులు పూలు కూడా పెట్టేసాము. పెట్టేసి ఇంకా ఇంట్లో ఉన్న ప్రతి పటాలకైతే తుడిచేసి కుంకుమ పూలు అన్నీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా దేవుని రూమ్లోకి వస్తే కదా చూసారా, దీపాలు అయిపోయింది, టెంకాయ అయితే కొట్టేసుకున్నాము. మనకి ఇంకా దేవుడికి సపరేట్గా ఎక్కడ మామిడాకులు పెట్టడానికి లేవనేసి జస్ట్ అలా పెట్టేసాము. ఇంకా నైవేద్యంగా అయితే బొబ్బట్లు, ఉగాది పచ్చడి, అరటి పండ్లు అయితే పెట్టేసుకొని టెంకాయ అయితే కొట్టుకున్నామండి. మా ఉగాది పూజ అయితే ఇలా జరుపుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండేది ఏముంది, మనం ప్రసాదాలు తిన్నాం, అలాగే టిఫిన్ చేసుకోవడం. విహాన్కి అయితే ప్రసాదం ఉగాది పచ్చడి పెట్టాము. అది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, సో వద్దు అనేసి అయితే వెళ్ళాడు. ఇంకా మేమిద్దరం కూడా ఉగాది పచ్చడి తినేసి నెక్స్ట్ విహాన్కి అయితే దోశ అయితే వేయించాము. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేసాం. బట్ అదైతే నేను ఏమీ షూట్ చేయలేకపోయాను, ఒకదాన్నే ఉన్నాను కదా. ఇంతే అండి మా వీడియో. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, subscribe for more videos and hit the bell icon to get the notification. Bye bye.